వెల్కమ్ టు వేవ్స్ మీడియా. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో ఇవాళ మేడే వేడుకలను సంతరించుకొని సిపిఐ పట్టణ కార్యదర్శి శ్రీ అన్నవరపు ప్రభాకర్ రావు గారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వమైన బీజేపీ పాలన కార్మికులకు వ్యతిరేకంగా ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా 139 ఏళ్లుగా కాపాడుకుంటూ వస్తున్న కార్మిక చట్టాలను నేలరాసి కార్మికులకు వ్యతిరేకంగా 4 చట్టాలను తీసుకొస్తున్నారని, వాటిని వ్యతిరేకిస్తూ ఈ నెల అనగా మే 20వ తారీఖు దేశవ్యాప్తంగా జరగనున్న ఐక్య కార్మిక సంఘాల నిరసన కార్యక్రమంలో కార్మికులు ఐక్యంగా పోరాడాలని, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మంగళగిరి పట్టణ కార్యదర్శి శ్రీ అన్నవరపు ప్రభాకర్ రావు గారు పిలుపునిచ్చారు. కార్మికులు 8 గంటల పనిదినాలు సాధించుకున్న రోజుగాను ప్రపంచవ్యాప్తంగా కార్మికుల హక్కుల్ని సాధించుకున్న రోజుగానో చెప్పుకోవడం జరుగుతూ ఉంది. మరి 2025 మేడే భారతదేశంలోకి ఒక ప్రత్యేకత ఉంది. అది ఏమిటంటే, స్వాతంత్ర పూర్వం ముందు ఏఐటీసీ ఆధ్వర్యంలో బ్రిటిష్ వాదుల పైన పోరాటాలు చేసి కార్మికుల సంక్షేమం కోసం కార్మికుల హక్కులు సాధించుకోవడం జరిగింది. వివిధ రంగాల్లో పనిచేసేటువంటి కార్మికులకు ఆయా అవసరాలను బట్టి వారికి ఎటువంటి సంక్షేమం అవసరమో వాటిని తెలియజేస్తూ 44 కార్మిక చట్టాలను సాధించుకుంటే, నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అటు రైతాంగం మీద, కార్మిక వర్గం మీద, పేద ప్రజల మీద అనేక ఆంక్షలతో భారత ప్రజల్ని అల్లాడిస్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ 44 కార్మిక చట్టాలను తీసేసి యజమానులకి అనుకూలమైనటువంటి 4 కార్మిక కోడ్లని బలవంతంగా తీసుకురావడం జరిగింది. ఈ కోడ్ల వలన భవిష్యత్తులో యూనియన్లు పెట్టుకునే అవకాశం ఉండదు. ఎవరైనా ఆందోళన చేస్తే, తమ హక్కుల కోసం ఆందోళన చేస్తే జైలు పాలు చేసేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఈ సంవత్సరం నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకి ఆదేశాలు చేసిన నరేంద్ర మోడీ ఈ 4 కోడ్లను అమలు చేయమని, అమలు చేయకుండా ఆ కోడ్లు రద్దు చేయడం కోసం